వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు టమోటో వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ చట్నీ ఇది. చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, బ్రెడ్లో, మిల్క్ బ్రెడ్లోకైనా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఒక టమోటో తీసుకున్నాను, ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, అంతేనండి. ఇవన్నీ పచ్చిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని అంటే కొంచెం వాటర్ పోసుకుంటా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 రోజుల వరకు బాగుంటుందండి. తర్వాత టేస్ట్ మారిపోద్ది, ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి టేస్ట్ మారిపోద్దండి. ఎర్రగడ్డ అయితే వేసుకోవద్దు, ఎర్రగడ్డ వేస్తే వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంక ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కారం దోశల్లోకైనా, లేదు అని అంటే కోడిగుడ్డు దోశలు అంటారు కదా, గుడ్డు దోశలు, వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. కుకింగ్ బిగినర్స్కి, లేదు అని అంటే బ్యాచిలర్స్కి సూపర్గా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చట్నీ అండి. ఇంకా దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇంకా చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి. కరివేపాకు, ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ కొట్టేసుకున్నాం కదా, ఈ టమోటో పేస్ట్ని తిరగమాత పెట్టేసేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది. సాల్ట్ ఎక్కువగా హెవీగా వేసుకోవద్దు, అంతగా అవసరం లేదు, కొంచెమే వేసుకోండి. ఇంకా ఈ తిరగమాతలోకి ఈ వెల్లుల్లి కారం అంతా కూడా పైకి కిందకి తిప్పేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చట్నీ వెల్లుల్లి కారం రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.